మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాక ఆర్టీసీ బస్సులు రణరంగంగా మారిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే టికెట్ విషయంలో జరిగినటువంటి చిన్నపాటి వివాదం చిలికి గాలివానలా మారిపోయింది. ఇక టికెట్ తీసుకోవాలని కోరినందుకు ఓ మహిళ ఏకంగా కండక్టర్పై చేయి చేసుకున్న ఘటన అయితే ప్రస్తుతం విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ఎక్కారు. బస్సు సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే కండక్టర్ శ్రీనివాసరావు వారి వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవాలని చెప్పేసి కోరినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఆ మహిళలు 3 ఆధార్ కార్డులు చూపించి తమకు 2 టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అయితే కండక్టర్ను కోరారు. మరి అయితే కార్డుల విషయంలోనే కండక్టర్కు మహిళలకు మధ్యనైతే వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే మాట పెరగడంతో అయితే ఆవేశానికి లోనైనటువంటి ఒక మహిళ అందరూ చూస్తుండగానే కండక్టర్ పైన అయితే చేయి చేసుకుంది. మహిళ ప్రవర్తనతో షాక్ తిన్నటువంటి కండక్టర్ వెంటనే బస్సును అయితే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇక కండక్టర్ తనను అసభ్యకర పదజాలంతో దూషించారని, ఆ అవమానం భరించలేకనే నేను తన పైన చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అయితే సదరు మహిళ అయితే పోలీసులకు తెలియజేసింది. మరోవైపు తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే అడిగానని, మరి ఎక్కడా కూడా అసభ్యకరంగా ప్రవర్తించలేదని అయితే కండక్టర్ స్పష్టత ఇచ్చారు.